నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే అన్నం రొట్టె. అన్నం తింటాం కానీ రొట్టె కూడా ప్రిపేర్ చేసుకుంటామా అనుకుంటున్నారా? చేసుకోవచ్చు. టేస్టీ అయిన ఈ అన్నం రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనకు మిగిలిన అన్నం తీసుకోవాలి. ఇది ఫ్రెష్ అన్నం కూడా తీసుకోవచ్చు. నేను మిగిలిన అన్నం తీసుకుంటున్నాను. ఇది 1 కప్పు వరకు ఉంటుంది. ఈ అన్నంని పొడి పొడిగా చేసుకున్న తరువాత 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగుని అన్నంలో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే పెరుగు అన్నానికి బాగా పట్టి చక్కగా నానుతుంది. ఇలా నానిన అన్నంలోకి మనము సన్నగా తరిగిన పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచి అల్లాన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ మీకు కారం సరిపోదు అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1 మీడియం సైజు క్యారెట్ని కూడా సన్నగా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు బైండింగ్ కోసము 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 చుక్క కూడా నీళ్లు పోయకుండా మనకు అన్నంలో ఉన్న మాయిశ్చర్తోనే అయితేనేమి, లేకపోతే వెజిటబుల్స్లో ఉన్న మాయిశ్చర్తో అయితేనేమి దీనిని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పలచగా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూను గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నంలో ఉన్నది కానీ లేకపోతే వెజిటబుల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అయితేనేమి కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇక్కడ మనం ఇలా ముద్ద చేసినప్పుడు మనకు ముద్ద అవ్వాలి, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి. నాకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది, అందుకని కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఉప్పు కలిసేటట్లు ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ పల్చగా ఉంటే రొట్టె సరిగా రాదు. ఒకవేళ గట్టిగా ఉంటే రొట్టె సాగదు, మందంగా వస్తుంది రొట్టె. అందుకని మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా 1 ప్లాస్టిక్ పేపర్ తీసుకొని ఒక పెద్ద ఉండలాగా చేసుకొని ప్లాస్టిక్ పేపర్ మీద ఒత్తుకోవాలి. ప్లాస్టిక్ పేపర్ ప్లేస్లో మనం బటర్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మనకు రౌండ్గా రావాలంటే అంచులు అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకోండి. ప్లాస్టిక్ పేపర్కి మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఇది పేపర్కి అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అన్నం రొట్టెని ఇలా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. దోసల పాన్ని వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. పాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అన్నం రొట్టెని పాన్ మీద వేసుకొని పైన ఇంకొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీనిని కాల్చుకోవాలి. ఒకవేళ మీకు తెల్లగా అనిపిస్తే ఇంకొకసారి కాల్చుకోండి టర్న్ చేసి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని దీనిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకోసం 2వ రొట్టె కూడా కాల్చి చూపిస్తున్నాను. ప్లాస్టిక్ పేపర్ మీద రొట్టె ప్రిపేర్ చేసుకున్న తర్వాత దోస పాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెని వేసుకోవాలి. వేసుకున్న రొట్టె పైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. దీనిని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాలిన దానిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
ఈ రొట్టెలను ఏ కర్రీతోనైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బీట్రూట్ ఫ్రైతో సర్వ్ చేస్తున్నాను. కాంబినేషను చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఈ రొట్టెల థిక్నెస్ చూపిస్తాను. చూడండి ఎంత పల్చగా వచ్చినాయో ఈ అన్నం రొట్టె అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.